హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఫస్ట్ స్నో అనమాట ఇయర్లోని ఈసారి. అండ్ చూపిద్దామని ఇట్లా వ్లాగింగ్ స్టార్ట్ చేసాం. మాకు బోస్టన్లో 6 months చాలా చల్లగా ఉంటుంది అనమాట. దట్టు లైవ్ స్నో చాలా బాగా అనిపిస్తుంది. బట్ స్నో పడిన రోజే బాగుంటుంది. నెక్స్ట్ డేకి అయితే అసలు టూ మచ్ చల్లగా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. ఇంకా పాపం పిల్లలు అందరూ కూడా అట్లనే స్కూల్స్కి గట్టా వెళ్తూ ఉంటారు. చాలా హార్ష్ ఉంటుంది అనమాట ఇక్కడ వింటర్స్. బట్ స్నో పడిన రోజు మాత్రం భలే బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా లైవ్ స్నో ఇట్లా చేత్తో పట్టుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుంది. సో చేతులు కూడా లిటరలీ నంబ్ అవుతున్నాయి. సో లెట్స్ గో. సో ఇట్లా ఎంట్రన్స్ గేట్ నుంచి దిగుతున్నప్పుడు ఇట్లాగా వ్యూ వస్తుందన్నమాట. చూసారు కదా ఎట్లా స్నో పడుతుందో, అసలు భలే బాగా అనిపిస్తుంది. నిజంగా రోజా మూవీ చూసినప్పుడు అయ్యో స్నో ఎలా ఉంటుందా అని అనుకున్నాము. మేము బోస్టన్కి వచ్చాక అర్థమైంది అంత డ్రీమీగా అయితే ఉండదు అని అయితే మాత్రం తెలిసిందనమాట. సో ఇదైతే మా బాల్కనీ నుంచి వ్యూ అనమాట. ఇట్లా పైనుంచి కిందకి, తర్వాత కిందకి దిగా. సరే కింద నుంచి ఒకసారి చూపించి మొత్తం అసలు మా కమ్యూనిటీలో స్నో పడినప్పుడు ఎట్లా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాను. అసలు నడుస్తుంటుంటే విండ్ లిటరలీ ఇట్లా బ్లో అవుతుంది. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే స్నో ఉన్నప్పుడు ఓకే, స్నోతో పాటు విండ్ వస్తుంది, అదైతే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది అనమాట. కానీ ఇట్లా స్నో పడిన రోజునాడు మాత్రం ఫోటోషూట్స్ మామూలుగా రాదు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా ఫోటోషూట్స్ ఇట్లా మంచిగా దిగుతారు. కానీ హార్డ్లీ ఒక 30 minutes మించి అయితే మనం ఉండలేము అనమాట స్నోలోని. అండ్ చూసారు కదా ఇట్లా మొత్తం కార్ మీద ఉన్న పార్క్ చేసిన వెహికల్స్ మీద స్నో ఎట్లా పడుతుందో. ఈ క్లీనింగ్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. అంత ఈజీ అయితే కాదు అని అనిపిస్తుంది. అండ్ ఇట్లాగా ఫాల్ సీజన్ తర్వాత మనకి స్నో సీజన్ టైంకి ఇట్లా లీవ్స్ అన్నీ రాలిపోవడంతో చూడండి లుక్ ఎట్లా ఉందో. నేను మా బాల్కనీ పైనుంచి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. ఇట్లా మొత్తం వాటి మీద అంతా కూడా నిండిపోయింది. దాని తర్వాత ఆఫ్టర్ స్నో నేను క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. బట్ చూడ్డానికైతే ఇట్లా స్నో పడుతూ మంచి సాంగ్ పెట్టుకొని ఒక మంచి హాట్ కాఫీ వేస్తే ఇది కదా లైఫ్ అన్నట్టు భలే బాగా అనిపిస్తుంది. కానీ చెప్తున్నా కదా ఆ రోజుకి మాత్రమే బాగుంటుంది. తర్వాత రోజు మా బాబుని స్కూల్కి డ్రాప్ చేయాలన్నా, నడుచుకుని రావాలన్నా కింద ఒక లేయర్ ఐస్ ఫామ్ అయిపోయి చాలా స్కిడ్డీగా అయిపోతుంది, అంటే స్కిడ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. సో ఎలా అయినా స్నో పడుతున్నప్పుడు వ్లాగ్ చేసి నా ఛానల్లో చూపిద్దాం అనుకున్నా. మొత్తానికి ఇప్పటికి చేశాను అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.